గతంలో మేము రాకేష్ గారు ఒక్క నిమిషం బీజేపీ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు ఎన్వి సుభాష్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్. సుభాష్ గారు ఉన్నారు, లైన్ లో ఉన్నారా? సుభాష్ గారు కాదు, నేను వాసుదేవరావు. సారీ వాసుదేవరావు గారు బీజేపీ ట్రెజరర్, రాష్ట్ర కోశాధికారి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవరావు గారు, నేను మీరు కార్పెట్ బాంబింగ్ అంటే జూబ్లీ హిల్స్ ప్రజల మీద బాంబింగ్ చేస్తారా? పీసీఆర్ మార్చండి. వాసుదేవరావు గారు బీజేపీ ట్రెజరర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఓకే, అది అర్థం చేసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. పచ్చకామారుడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా కార్పెట్ బాంబింగ్ అనేది ఒక విధమైన అంటే ఒక పనిని ఏదైనా మనం చేస్తే ఎక్కడ కూడా పొల్లు పోకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న లీకేజ్ కూడా లేకుండా ప్రతి ఒక్క అంచుని ఇంచుని చేస్తామన్నది ఒక కార్పెట్ బాంబింగ్ అనే ఒక టెక్నిక్ అనొచ్చు, లేదంటే ఒక పద్ధతి అనొచ్చు. దాన్ని మనం అంటే ప్రతి ఒక్క ఓటర్ని కలుసుకోవాలి. ఎక్కడ ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకూడదు. ప్రతి ఒక్కరిని అర్థించి ఈ యొక్క రాక్షస పాలనకి, ఈ యొక్క అవినీతి పాలనకి చరమగీతం పాడాలి అని చెప్పి జూబ్లీ హిల్స్ ద్వారా దగ్గర నుంచే కాంగ్రెస్ యొక్క పతనాన్ని మొదలు పెట్టాలని చెప్పి తీసుకున్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్న ఒక విధానం అది. దానికి రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ మన మీదకి అటాక్ చేస్తే ఏమీ చేయలేకపోయారని చెప్పి మొత్తం భారతదేశం యొక్క డిఫెన్స్ వ్యవస్థని, మిలిటరీ వ్యవస్థని, సైనికుల్ని వారందరినీ కూడా ఈరోజు అవమానపరిచి కేవలం 4 ఓట్లు దండుకోవడానికో, 4 చప్పట్లకో, 4 విజిల్స్ కొట్టించుకోవడానికో జనాల దగ్గర ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కాంగ్రెస్ నాయకులకి చెల్లింది. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు మన మీద దాడి జరిగితే, బొంబాయి అటాక్ కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తాయి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దీనిలో ఇవన్నీ మజ్లిసు లేకపోతే ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు చర్చకు వస్తున్నాయి? ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ ఇష్యూస్ ఎందుకు? జూబ్లీ హిల్స్ లో ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ సంబంధం ఏంది? అదే రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను. మేము అడుగుతున్న రేవంత్ రెడ్డిని అదే అడుగుతున్నాము. మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇంకొక డిసెంబర్ 7 కల్లా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కానరాని ముస్లిం సోదరులు వారి యొక్క వెల్ఫేర్ ను పట్టని ముఖ్యమంత్రి గారు సడన్ గా తీసుకొచ్చి అజారుద్దీన్ గారిని మంత్రిగా చేయడం అనేది మరి అది ఇటువంటి రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి ఇదే అజారుద్దీన్ గారిని శుభ్రంగా నిలబెట్టి గెలిపిస్తే అయిపోయేది కదా. గెలిపించి మంత్రి పదవి ఇస్తే చాలా సంతోషపడేవాళ్ళం. ఇదే అజారుద్దీన్ గారు గతంలో జూబ్లీ హిల్స్ నుంచే పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. మరి నిజంగా మీకు ఆ శక్తి ఉంటే, ఆయన అంత గొప్పవాడైతే ఈ రోజు ఈ ఎన్నికల్లో డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తే మీకేముంది అబ్జెక్షన్? మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ ఇచ్చే సమయము సందర్భం ఇది కాదు. మీరు అంటే ఇప్పుడే అజారుద్దీన్ పుట్టుకొచ్చిందా? ఇప్పుడే అజారుద్దీన్ ముస్లిం అని గుర్తుకొచ్చిందా? ఇప్పుడే అజారు గొప్పవాడని తెలిసిందా? మీరు కూడా మొన్న రాజస్థాన్ లో 20 రోజుల ముందు మంత్రివర్గ విస్తరణ చేసి 5 రోజుల ముంగట, ఎన్నికలకు 5 రోజుల ముంగట ఉప ఎన్నిక అభ్యర్థికే ఇచ్చారు. వాళ్ళు కేబినెట్ లోకి ఇచ్చింది. అక్కడ ఇక్కడ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అజారుద్దీన్ గారు గతంలో పోటీ చేశారు, వారు ఓడిపోయారు. మరి ఈ రోజున వారిని నిలబెట్టి గెలిపించుకొని మంచిగా రైట్ రాయల్ గా మీరు వారికి మంత్రి పదవి ఇస్తే చాలా సంతోషపడేవాళ్ళం కదా అంటున్నాం. లేకపోతే ఇప్పటికి 2 సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 4 రోజులు పూర్తయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎందుకు మరి ఒక మైనార్టీ సోదరులకి ఒక మంత్రి పదవి వాళ్ళు మీకు ఎందుకు ఆలోచన రాలేదు? గతంలో కూడా మరి మనం ఒక్క మైనారిటీకి ఇవ్వడానికి ఇస్తే బీజేపీ అడ్డుపడుతుంది, గవర్నర్ కంప్లైంట్ చేసిందని బట్టి విక్రమార్క మాట్లాడారు. తర్వాత పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మనందరికీ తెలుసు వారి మీద, అజారుద్దీన్ గారి మీద ఉన్న కేసు ఎటువంటిది అనేది. అది దేశద్రోహం, మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఉన్నాయి వారి మీద. అది క్లియర్ చేసింది కదా, హైకోర్టు క్లియర్ చేసింది కదా. హైకోర్టు క్లియర్ చేసింది.
ఆ విధంగానే మళ్ళా హైకోర్టు క్లియర్ చేసినా సరే వారికి అంతర్మదనంగా గానీ లేకపోతే ఈ ప్రజలందరూ కూడా వారు ఏం చేసినా తెలుసు. అటువంటి వ్యక్తి సరే మేము ఇప్పుడు టెక్నికల్ గా లీగల్ గా రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వచ్చు, ఆయనకి ఎటువంటి మంచి ఉన్న చెడుడికైనా ఇవ్వచ్చు, ఎంత క్రిమినల్ కైనా ఇవ్వచ్చు, నేను కాదనటం లేదు. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అజారుద్దీన్ గారి మీద ప్రశ్న. అది కూడా అజారుద్దీన్ మీద ఎందుకు వచ్చింది? మరి ఇంకొక ఇద్దరిని క్యాబినెట్ హోదాలు ఇచ్చారు. ఒక ఆయనకేమో ఒక అది చైర్మన్ కి ఇచ్చారు, ఎవరికి మన ఎమ్మెల్యే గారు ఆయన పేరెంట్. మరి వాళ్ళెవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. వీరొక్కరికి మంత్రి పదవి ఇచ్చి, అది కూడా ఎలక్షన్ ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉన్నాక మంత్రి పదవి ఇచ్చి, అక్కడ అది కూడా డెమోగ్రఫికల్ గా అక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారిని ఈ విధంగా ఇంకోసారి మోసం చేయొచ్చు. కానీ ఎంత చేసినా ఇప్పుడు మరి బీజేపీ ఎందుకు రేస్ లో లేదు వాసుదేవరావు గారు? ఏ సర్వే చూసినా 7%, 8%, 10% లోపు చూపిస్తున్నారు. గతంలో కూడా అనేక సర్వేలు చెప్పినాయి నరేంద్ర మోదీ గారు గెలవట్లేదని. మీరు రెండోసారి 2019లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి గమనిస్తే నరేంద్ర మోడీ అన్ని సర్వేలు గెలుస్తాయని ఇస్తే రాలేదు, 240 సీట్సే వచ్చాయి. నేను చెప్తున్నాను, సర్వేలు కూడా ఈ రోజున అనేక రకాలుగా ప్రజల యొక్క నిర్ణయాలని, ప్రజల యొక్క ఆలోచనని మార్చే విధంగా కొన్ని సర్వేలు ఈ రోజు పనిచేస్తున్నది మనందరికీ తెలిసిందే. నిజంగా మీరు చెప్పిన ప్రకారం ఆ సర్వేలన్నీ కరెక్ట్ అయితే మరి అసలు ఈ సిస్టమే అక్కర్లేదు, ఎన్నికలే అక్కర్లేదు. సర్వేల ఆధారంగానే మనం వాడిని గెలిచారా ఓడారని మనం నిర్ణయం చేయొచ్చు. కాబట్టి అనేక సర్వేలు మనం చెప్పినాయి. బీఆర్ఎస్ కూడా గెలుస్తుంది చాలా సర్వేలు చెప్పినాయి, బీఆర్ఎస్ గెలవలేదు. మరి మేము కూడా ఆ రోజు కొంతమంది భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు వస్తాయన్నారు, కొంతమంది 250 వస్తాయన్నారు, కొంతమంది 300 వస్తాయన్నారు. అసలు కాంగ్రెస్ గెలుస్తుంది, కొంతమంది సర్వేలు వచ్చింది మన సంగతి మీకు కూడా తెలుసు. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద నాయకుడు, రాజకీయ మన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన కూడా సర్వే ఆయన జ్యోతిష్కుని చెప్తుంటారు ఈ పార్టీకి ఇన్ని వస్తాయని చెప్పి. ఏమైంది మొన్న ఒక స్వామీజీ కూడా ఇట్లే చెప్పారు, ఆంధ్రాలో పలానా గవర్నమెంట్ వస్తుంది, దానికి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి సర్వేల ఆధారంగా కొన్ని సర్వేలు కావాలని ప్రజల యొక్క ఆలోచన చరణని, ధోరణిని అంటే తిప్పుకోవడం కోసం చేస్తుంది తప్పితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో ఈ రోజు కాషాయ జెండాని ఎగరవేస్తుంది. ఒకసారి లైన్ లో ఉండండి వాసుదేవరావు గారు.